వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ ఎలైట్ i20 ఆస్టా ఆప్షనల్ వేరియంట్ అండి. ఈ కార్ కేవలం 35,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్ ఏదైనా ఉంటే చెప్పండి అని కంటిన్యూగా కాల్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం ద పర్ఫెక్ట్ హ్యాచ్ బ్యాక్ కార్ అన్నమాట. i20లో ఎలైట్ మోడల్ అనేది క్లిక్ అయిన కార్ అండి, క్లిక్ అయిన వేరియంట్ అన్నమాట హ్యుండై తరపు నుంచి. ఈ కార్ అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అనేది జరిగింది. జస్ట్ ఈ కార్ వచ్చి చూడండి, 100% ఒక న్యూ కార్ తీసుకుంటే ఏదైతే ఫీల్ ఉండిద్దో మనకి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, సేమ్ ఎక్స్పీరియన్స్ ఈ కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు ఉండిద్దండి. పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేశాను, 100% జెన్యూన్ కార్. షోరూమ్ రికార్డ్ కూడా మనం చెక్ చేయించాము. పర్ఫెక్ట్ కార్. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్దండి, అది గమనించగలరు. అలానే ఒకవేళ ఈ కార్కి మనం అడ్వాన్స్ తీసుకుంటే కస్టమర్ దగ్గర నుంచి అడ్వాన్స్ రిసీవ్డ్ అని కూడా మెన్షన్ చేస్తాను. కస్టమర్కి ఎన్ని రోజులు గడువు ఇచ్చానో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఆ గడువు లోపల కస్టమర్ తీసుకొని వెళ్ళకపోతే ఈ కార్ అనేది అవైలబుల్లో ఉండిద్దండి. మరలా కార్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ అన్నమాట, మిస్ చేసుకోవద్దు. తక్కువ కిలోమీటర్లు మాత్రమే తిరిగిన కార్స్. అండ్ అలానే మీకు మార్కెట్లో ఏపీ మొత్తం మీద ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఈ ప్రైస్కి అంటే మనం చెప్పే ప్రైస్కి ఎవరు ఈ కార్ని సేల్ చేయలేరు 100%. అది కూడా క్వాలిటీ పరంగా నా దగ్గర సూపర్గా ఉంటాయండి. పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి మరీ తీసుకొస్తాను కార్స్. మీరు వచ్చి లైవ్లో చూసుకోండి, మీకు కూడా నచ్చిద్ది కార్. కలర్ కూడా మీకు అఫీషియల్ పీపుల్ మెయింటైన్ చేసే అంటే లైక్ చేసే కలర్ అండి ఇది. మీకు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. లోపల ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు, మీరు జస్ట్ కార్ చూస్తే ఆ న్యూ కార్ ఏమో అనే ఫీల్ అనేది వస్తుంది అన్నమాట, అంత నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ. బాడీ 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. పెయింట్ కూడా మీకు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి చూసుకోండి. అండ్ షోరూమ్ మెయింటెనెన్స్ కూడా చెక్ చేయించుకోవచ్చు, నో ఇష్యూ. అండ్ ఈ కార్ ఫీచర్స్ వస్తే మనం డాక్యుమెంట్స్ పరంగా మనం ముందు మాట్లాడుకుంటే ఈ కార్కి ఆర్సీ వచ్చేసరికి 2034 జూన్ వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఎక్స్పైర్ అయిపోయింది. ఎవరైతే కార్ పర్చేజ్ చేసుకుంటారో అంటే తీసుకుంటారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 4,000 రూపాయల నుంచి 8,500 రూపాయలు మధ్యలో ఉండిద్దండి. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా క్లియర్. అండ్ ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ కార్ హ్యుండైలోనే టాప్ ఎండ్ వేరియంట్, ఆస్టా ఆప్షనల్. దీనికి మించి హ్యుండైలో వేరియంట్స్ అనేవి ఏమి ఉండవండి. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి చాలామంది ఇష్టపడే ఫీచర్ ఈ హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ఇస్తారు. దీనివల్ల లైటింగ్ అనేది మనకి బ్రైట్నెస్ అనేది ఉండిద్ది అనమాట, రాత్రిపూట ఇబ్బంది లేకుండా. ఇక్కడ కనబడుతున్న స్ట్రిప్ ఏదైతే ఉందో ఇది ఎల్ఈడి డిఆర్ఎల్ అంటారు. ఇది మార్నింగ్ పూట అంటే ఇంజన్ స్టార్ట్ చేయగానే గ్లో అయిద్ది అనమాట, వెలిగిద్ది, ఆన్ అయిద్ది. ఆ ఫీచర్ చాలా బాగుండిద్ది. అండ్ ఇక్కడ కనబడుతున్న ఫాగ్ ల్యాంప్స్ కూడా మీకు మనం నైట్ పూట ఇప్పుడు లెఫ్ట్ టర్న్ ఏమైనా వస్తే లెఫ్ట్ టర్నింగ్ తీసుకునేటప్పుడు లెఫ్ట్ ఫాగ్ ల్యాంప్ అనేది ఆన్ అయిద్దండి. అంటే మనకి లైటింగ్ పరంగా ఇబ్బంది లేకుండా ఈ ఫీచర్ అనేది యాడ్ చేశారు. అలానే ఇక్కడ ఎలాయ్ వీల్స్ చూసుకుంటే లేటెస్ట్ ఎలాయ్ వీల్స్ అన్నమాట. ఎలైట్లో వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేశారో ఈ స్టిక్కర్స్ చూసుకోండి. 4 ఎలాయ్ వీల్స్ కూడా ఈ స్టిక్కర్స్ అనేవి పోకుండా మెయింటైన్ చేశారు. అక్కడే మనం వీళ్ళ మెయింటెనెన్స్ అనేది మనం చూసుకోవచ్చు, ఒక క్లియర్గా అర్థమైద్ది అన్నమాట వీళ్ళ మెయింటెనెన్స్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో ఫోల్డబుల్, ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. దీనికే మనకి ఎల్ఈడి స్ట్రిప్ కూడా వస్తుంది. దీనికి ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫీచర్స్ కంప్లీట్గా చాలా బాగుంటాయండి. అండ్ అలానే సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఇన్సైడ్. అది మంచి ఫీచర్ అండి, ఎందుకంటే సేఫ్టీ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బయట నుంచి అంటే మనం కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ అనేది ఉండిద్ది. మనం కీ పాకెట్లో పెట్టుకునే ఇప్పుడు ఇక్కడ మనం ప్రెస్ చేస్తే
అన్లాక్ అయిందండి, మళ్ళీ ప్రెస్ చేస్తే లాక్ అయ్యిద్ది అన్నమాట. ఇప్పుడు అన్లాక్ చేసి మనం ఇలా ఇన్సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ 4 పవర్ విండోస్ అనేవి చూడొచ్చండి. ఇది వచ్చేసరికి మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవడానికి, మళ్ళా అన్ఫోల్డ్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసరికి సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కోసం ఇస్తారండి. 4 పవర్ విండోస్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇవి వచ్చేసరికి బ్యాక్ కూర్చుంటే ఎవరైనా చిల్డ్రన్స్ విండోస్ ఆపరేట్ చేయకుండా ఇక్కడ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ చూసుకోవచ్చండి. ఒక న్యూ కార్ తీసుకుంటే సేమ్ అసలు మీరు జస్ట్ షోరూమ్ పీస్ తీసుకున్నట్టే ఉండిద్ది అన్నమాట. మీకు ఇంజన్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, ఏసీ కూడా, ఈవెన్ మీకు ఇంటీరియర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూసుకోండి. షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్స్ సేమ్ అలానే ఉన్నాయండి. ఎక్కడ 100కి 100% మార్క్స్ అనేవి మనం ఇవ్వచ్చు. రూఫ్ కూడా చూసుకోవచ్చు టాప్. ఇది ఆస్టా ఆప్షనల్ కాబట్టి మనకి 4 హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. అంటే డ్రైవర్కి, ప్యాసింజర్కి, బ్యాక్ కూర్చున్న కస్టమర్ ప్యాసింజర్స్కి కావచ్చు 4 హెడ్ రెస్ట్ అనేవి వస్తాయి. అలానే ఆమ్ రెస్ట్ కూడా బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఆమ్ రెస్ట్ అనేది చూసుకోవచ్చు. విత్ మనకి స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఏమైనా స్టోరేజ్ కోసం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే మనకి డ్రైవర్కి, ఇక్కడ ప్యాసింజర్కి, మీకు ఇక్కడ చూసుకోవచ్చండి పిల్లర్స్లో వస్తాయి. ఇక్కడ రాసి ఉన్నాయి చూడండి ఎయిర్ బ్యాగ్స్ అనేవి. అండ్ మనకి ఇక్కడ సీట్స్లో కూడా ఇస్తారన్నమాట. చాలా సేఫ్టీయెస్ట్ కార్ అండి. అండ్ ఇక్కడ ఇంటీరియర్, బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను. చెక్కు చెదలేదండి కార్ అయితే మాత్రం. జస్ట్ ఇట్స్ లైక్ ఏ న్యూ కార్ అని మీరే అంటారు. ఇక్కడ ఆమ్రెస్ట్ అనేది చూసుకోవచ్చు. దానికి స్టోరేజ్ ఇక్కడ చూసుకోవచ్చు. వాటర్ బాటిల్ హోల్డర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ ఏసీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఏసీ అయితే చిల్ వస్తుంది. ఇంజన్ అయితే జస్ట్ కార్ స్టార్ట్ అయిందా లేదా కూడా మనకి తెలియదు అన్నమాట. అంత బాగుండిద్ది. ఈ కార్ పెట్రోల్ వేరియంట్ కాబట్టి మనకి హైవే మీద 18 కిలోమీటర్లు పర్ లీటర్ అయితే మైలేజ్ వస్తుందండి. 80 నుంచి 100 కిలోమీటర్లు పర్ అవర్ మన స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తే. అండ్ బ్యాక్ చూసుకుంటే రేర్ వైపర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే డీఫాగర్ కూడా ఈ కార్కి ప్రొవైడ్ చేస్తారండి. ఇది ఫాగ్ పడేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. అండ్ బ్యాక్ డిక్కీ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ బటన్ సెన్సార్ అనేది ఇస్తారు, మనం ఓపెన్ చేసుకోవచ్చు. టూ 250 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్దండి. యావరేజ్గా చెప్తున్నాను. ఒక ఫ్యామిలీకి పర్ఫెక్ట్ హ్యాచ్ బ్యాక్ కార్ అన్నమాట స్టోరేజ్ పరంగా. ఎందుకంటే మనం ఈజీగా ఒక 2-3 సూట్ కేసులు క్యారీ చేయవచ్చు లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి. స్టెప్పింగ్ టైర్ అయితే దాదాపుగా 85% బటన్ అయితే ఉందండి. అండ్ ఈ కార్కి 4 టైర్లు కూడా ఒక 10,000 కిలోమీటర్స్ తిరగొచ్చండి ఇంకా. ఎందుకంటే షోరూమ్ నుంచి వచ్చిన టైర్సే ఉన్నాయి. ప్రజెంట్ అయితే రీడింగ్ 35,000 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి ఫ్రంట్ టైర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. బ్యాక్ టైర్స్ కూడా దాదాపు 50% ఉన్నాయి. నేనైతే ఒక 10,000 కిలోమీటర్స్ తిరగొచ్చని ఒక అంచనా వేసుకుంటున్నాను. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి. అలానే మనం ఒక డాష్ బోర్డ్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. డాష్ బోర్డు ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవు. మీకు బీచ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో సూపర్గా వచ్చిందండి కాంబినేషన్ అయితే మాత్రం. ఈ కార్ ఇగ్నిషన్ స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు 35,757 కిలోమీటర్లు ప్రజెంట్ రీడింగ్ అన్నమాట. అండ్ ఈ కార్లో మనకి చాలామంది ఇష్టపడే ఫీచర్ వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మనం మొబైల్ పెడితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్ ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్గా అయ్యిద్ది అన్నమాట. చాలా మంచి ఫీచర్. ఓన్లీ టాప్ ఎండ్స్ మాత్రమే ఇచ్చారనమాట. ఇగ్నిషన్ మనం ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి. క్లచ్ మనం ప్రెస్ చేసి ఉన్నామండి. ప్రజెంట్ సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం మ్యూట్ చేద్దాం ఒకసారి. మ్యూట్. అండ్ ఇందులో డిస్ప్లే కూడా చూసుకోవచ్చు. సూపర్ ఫైన్ క్వాలిటీ అన్నమాట. డిస్ప్లే షోరూమ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి డిస్ప్లే.
అండ్ ఇక్కడ మొత్తం ఫీచర్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏసీ అయితే చిల్ వస్తుందండి, ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే ఇక్కడ మీకు 12 volts ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి మనం చూసుకోవచ్చు. అలానే USB పోర్ట్తో ఆక్సిలరీ కేబుల్, పెన్ డ్రైవ్ ఆప్షన్స్ మొత్తం ఉంటాయండి ఇందులో, ఈ కార్లో మాత్రం. ఇంకా దీనికి మించి హ్యుండైలో టాప్ ఎండ్ వేరియంట్ అనేది లేదండి, ఆస్టా ఆప్షనల్ అన్నమాట. కార్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉందండి, జస్ట్ అసలు స్టార్ట్ అయిందా లేదా అనేది కూడా అలా ఉండిద్ది అనమాట కార్. ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తాను. ఏదైతే సౌండ్ వస్తుందో అది కీ అనేది మన పాకెట్లో ఉంది, ఇన్సైడ్లో లేదు కాబట్టి అలా సౌండ్ వస్తుందండి, బీప్ సౌండ్. కంప్లీట్గా నేను ఇక్కడ చెక్ చేశానండి. ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ యాప్ రామ్స్ పర్ఫెక్ట్ అన్నమాట. లోయర్ రామ్స్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ యాప్ రామ్స్, ప్రతిదీ మీకు స్టిక్కర్స్ సహా ఏది రిమూవ్ అవ్వకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. మనం ఇంజన్ స్టార్ట్ చేసి లోపల కూర్చుంటే అసలు ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా అనే ఫీల్ అనేది ఉండిద్ది అన్నమాట, అంత బాగా మెయింటైన్ చేశారు. మీకు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోండి ఈ వేరియంట్, అది కూడా లో రీడింగ్ తిరిగింది, అప్ టు డేట్ షోరూమ్ రికార్డ్తో సహా ఉన్న కార్. మార్కెట్లో నేనే చెప్తున్నాను కదా, రీడింగ్ ట్యాంపర్ కావచ్చు, లక్షలో తిరిగింది, 1000లో రీడింగ్ అనేది ట్యాంపర్ చేస్తున్నారు. అలానే యాక్సిడెంటల్ కార్స్ని తీసుకొచ్చి నాన్ యాక్సిడెంటల్ కార్స్గా చూపిస్తున్నారు. ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహికల్స్ 100% చెప్తున్నాను కదండి, నేను చెప్పిన ఈ 3 నాన్ యాక్సిడెంటల్ కార్, నాన్ ఫ్లడ్ ఎఫెక్ట్ కాదు, రీడింగ్ ట్యాంపర్ అనేది చేయాల, పర్ఫెక్ట్ వెహికల్. ఈ కార్ మన హానియా కార్ డెకర్స్ కస్టమర్స్కి 6,30,000 రూపాయలకి ఆఫర్ చేయడం జరుగుతుందండి. 35,000 తిరిగిన కారు 6,30,000 రూపాయలకి మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రైజ్ మనకి నచ్చి ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 8008173143 నా నెంబర్ వచ్చేసరికి. థ్యాంక్ యూ సో మచ్.